ఇది నా ఆఫ్టర్ డ్యూటీ వీడియో అనమాట. నిన్న నైట్ నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నా రొటీన్ ఎట్లా ఉంటుందో చూపిస్తా. జాను ఈరోజు తొందరగా పడుకుండిపోయింది. అమ్మయ్య పడుకుండిపోయింది, ఇంకేంటి నేను తొందరగా పడుకుండిపోదాం అనుకున్నాను. ఈలోపు మా హస్బెండ్ నా కోసం చిన్న హెల్ప్ చేస్తున్నారు. చిన్నదో పెద్దదో మనకంటూ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. నాకైతే చాలా వరకు మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు, చాలా వరకు హెల్ప్ చేస్తారనమాట. అది చిన్నదైనా అవనివ్వండి, పెద్దదైనా అవనివ్వండి. చేసుకుంటుందిలే, అదే లేట్ అయినా పర్వాలేదు అని అనుకోకుండా ఎంతో కొంత మనకి హెల్ప్ చేస్తారు. రేపు మార్నింగ్ బాక్స్ కోసం ఎగ్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. అందుకే ముందు రోజు నైటే అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఒక పక్క గుడ్లు అయితే ఉడకపెట్టేసుకుంటున్నాను, ఒక పక్క జాను కోసం పాలు కాస్తున్నాను, ఒక పక్క ఏమో నేను ఉల్లిపాయలు కొంచెం చిన్న ముక్కలు కట్ చేసి ఇచ్చాను. ఆయన ఏమో సన్నగా చాపర్లో వేసేసి చాప్ చేసేస్తున్నారు. టమాటాలు ఆనియన్స్ కట్ చేసేసుకొని ఇలా బాక్సుల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. వీటి కోసమే స్పెషల్గా ఈ చిన్న చిన్న బాక్సెస్ తీసుకున్నాను. ఇలా ఏమన్నా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి బాగుంటాయి కదా, అందుకని డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. నార్మల్గా అయితే మార్నింగే లెగ్స్ కట్ చేసుకోవచ్చు, తక్కువ కర్రీ అయితే నేను అందరికీ కలిపి చేస్తాను, కొంచెం ఎక్కువే పడతాయి కాబట్టి ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇంకేముంది, కిచెన్లో పని అయితే అయిపోయింది కదా, వెళ్ళి పడుకుందాం అనుకున్నాం. మా జాను మేడం చక్కగా లెగిసిపోయి దొంగకోళ్ళు పట్టేదానిలా చూడండి ఎట్లా చూస్తుందో. ఊరికే సరదాగా అన్నాను, జానుని అయితే ఏమి అన్ను. ఎందుకు అట్లా చూసిద్దంటే వాళ్ళ తాతయ్య అక్క అలా చూస్తారంట. ఎలా చూస్తారు జాను అని అడిగితే ఇట్లా చూస్తారని చెప్పి చూపించిద్ది అనమాట. ఎంతైనా సరే జానుకి చాలా నిద్ర తక్కువ అనమాట, అస్సలు పడుకోదు ఎక్కువసేపు. మధ్యాహ్నం పడుకుంటే ఇంకా నాకు నైట్ అయితే జాగరమే, రోజు ఎట్లాగైనా సరే 12, 1 అట్లా అయిపోతుంది. జాను ఎక్కువసేపు పడుకోదు. పిల్లలు ఎక్కువసేపు పడుకోవాలంటే ఏం చేయాలో ఎవరైనా టిప్స్ తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి. ఎందుకంటే జాను పుట్టినప్పటి నుంచి మేము ప్రశాంతంగా పడుకొని చాలా డేస్ అయిపోయింది. ఎప్పుడు 12 తర్వాతే కానీ 12 లోపు అసలు ఎప్పుడు పడుకున్న రోజులే లేవు జాను పుట్టిన దగ్గర నుంచి. ఇంకా పిల్లలు పుడితే అంతేనేమో, నాకైతే తెలియదు కదా. ఒకవేళ తెలిస్తే మీకు ఎవరికైనా మంచి టిప్స్ ఉంటే కామెంట్ చేయండి. జాను తొందరగా పడుకోబెట్టేసి మనం కూడా మంచి మంచి వీడియోస్ తీసుకోవచ్చు, తొందరగా పడుకుని పోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మార్నింగే లెగవాలంటే లెగలేకపోతున్నాము. నైట్ 1కి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగాలి అంటే అస్సలు లెగలేము కదా, చాలా కష్టమైన పని. ఇంకా జాను మేడం గారు ఇప్పుడు లెగిసారు కాబట్టి ఇప్పుడు అప్పుడే పడుకోరనమాట. ఇంకా జాను మేడం గారు పడుకునే వరకు మేము ఇంకా 1000 కాలతాలు ఎదురు చూడాలి మేడం గారు ఎప్పుడు పడుకుంటారో అని. ఇంకా మేడంతో కాసేపు ఆడుకొని టైం స్పెండ్ చేసి ఇంకా జాను పడుకున్నప్పుడు ఇంకా టైం చూసి నేను కూడా పడుకుని పోవడమే. ఇంకా ఈ వీడియో అంతే, బాయ్ బాయ్.